అలా నగరంలోకి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ రాకుమారుడు అప్పుడు బతికొచ్చాడంటేనే ఆశ్చర్యంగా చూశారు. ఆయన పోయాడని చెప్పారు కదా, ప్రచారం అయింది కదా, దానివల్లనే భార్య పోయింది కదా. ఇప్పుడు భార్యతో సహా వస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటిది, మన మాయనా, మన కలనా, లేకపోతే ఏంటిది, ఇలా చూస్తున్నాం వీళ్ళిద్దరిని. ఈ భార్యను ఎక్కడ పట్టుకొచ్చుకున్నాడు, ఆయన చనిపోయిన భార్యను. మళ్ళీ మా కళ్ళ ముందే దహనం చేశారు ఇక్కడ రాజుగారు, చూసాం ఆ శరీరం పోయింది, మళ్ళీ అదే శరీరం ఎలా వచ్చిందని చెప్పేసి వింతలు వింతలుగా మాట్లాడుకుంటున్నారు జనం. కానీ కొంత సంతోషం, విస్మయం, ఆశ్చర్యం కలిగాయి వాళ్లకు. అయినా సరే నెమ్మదిగా ఆయన సంతోషిస్తూ లోపల తీసుకెళ్ళిపోయాడు. ఆ నగరం లోపలికి వెళ్ళిపోయి రాజుగారి మేడలోకి గబగబా వెళ్ళిపోయి అక్కడ అశ్వాన్ని వదిలేసి భార్యను తీసుకొని మొట్టమొదటి తండ్రి గారికి ఈ వార్త చెప్పాలని చెప్పి తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి వాళ్ళు, కుమారా ఈనాళ్ళు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు నాయన రా అని చెప్పేసి పిలిచారు. పిలిచారు, పక్కన అమ్మాయి కనిపించింది. మదాలస అన్నారు ఒక్కసారి. మదాలస ఎక్కడి నుంచి వచ్చింది? మా చేతులతో మేము దహనం చేశాం. రాజుగారు అంటున్నాడు, నా చేతులతో నేను దహనం చేశాను. అలాంటి శరీరం, పోయిన శరీరం మళ్ళీ ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, అప్పుడు ఈయన, నాన్నగారు మీకు అన్ని విషయాలు సాకల్యంగా చెప్తాను పద అని చెప్పేసి లోపల కూర్చున్న తర్వాత కాస్త ఉపహారం తీసుకొని కూర్చున్నాక అన్ని విషయాలు చెప్పేశాడు. ఇక జరిగిన కథ అంతా మళ్ళీ చెప్పాడు. ఆయన అశ్వతరుడు రమ్మనడం, నా కుమారులు పిలవడం, అక్కడికి వెళ్ళడం, ఆయన తపస్సు, ఆయన అమ్మాయిని సాధించి అప్పచెప్పడం, ఇవన్నీ చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. దైవానుగ్రహం, మానవ ప్రయత్నం రెండూ ఉంటే ఎవరైనా ఈ లోకంలో చాలా గొప్పగా జీవిస్తారు. మానవ ప్రయత్నంలో మనం ఎక్కడా లోపం చేయట్లేదు. మనం ఎలా చేయాలో మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ అధర్మంగా ప్రవర్తించలేదు. నేను కానీ నువ్వు కానీ చేయలేదు. ఏ ధర్మాలు పాటించాలో ఆ ధర్మాలు పాటిస్తూ చేస్తున్నాం. మానవ ప్రయత్నం మనం చేస్తున్నాం. దైవానుగ్రహం కూడా లభించింది. లేకపోతే పోయినటువంటి స్త్రీ మళ్ళీ రావడం అనేది అసాధ్యం. ఇప్పుడు నాగకన్య నాన్నగారు అన్నాడు. అప్పుడు గంధర్వకన్య ఇప్పుడు అశ్వతరుని మధ్య పడగ నుంచి బయటకు వచ్చేసింది ఆవిడ. ఆయన మధ్యమ పిండాన్ని మింగాడు ఆయన చెప్పిన ప్రకారంగా మధ్యమ పడగ నుంచి బయటకు వచ్చేసిందని చెప్పేసి చెప్పగానే చాలా సంతోషపడ్డారు. ఆమె కూడా వెళ్ళి వెంటనే అత్తగారికి మామగారికి నమస్కారం చేసింది. పూర్వ రూపానికి పూర్వం వాక్కుకు ఏం తేడా లేదు ఆమెలో. ఇంతకుముందు మదాలస ఎలాగుంది అలాగే ఉంది, అలాగే మాట్లాడుతుంది, అలాగే గౌరవిస్తుంది, చాలా ప్రేమగా ఉంది. అలాంటి మదాలసను చూసి మామగారు అత్తగారు ఇద్దరు కూడా సంతోషించారు. ఆ తర్వాత నాయన కుమార, నేను వృద్ధుడిని అవుతున్నాను, నెమ్మదిగా బాధ్యతను తీసుకోవాల్సిన సమయం వస్తుంది అని చెప్పేసి అన్నాడు. నాన్నగారు మీరు ఉన్నంతకాలం మీరు పరిపాలన చేయండి, నేను కనీసం సుఖభోగాలు అనుభవిస్తాను, నా భార్య నాకు లభించింది కదా అని చెప్పేసి ఆమెను తీసుకొని హాయిగా తిరగడం మొదలుపెట్టాడు తండ్రి అనుమతితో. నువ్వు సుఖపడిన ఆయన ఇబ్బంది ఏం లేదు, భూమి మీద తిరుగుతుంటు, ప్రజలు మాత్రం రక్షణ మాత్రం వదిలిపెట్టొద్దు, తిరిగి వచ్చిన తర్వాత నీ భార్యతో శేష సమయంలో భార్యతో హాయిగా తిరుగు అన్నాడు. ఉద్యానవనాల్లో, నదీ తీరాల్లో, ఇసుక తిన్నెల మీద హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నాడు జీవితాన్ని. భార్యతో హాయిగా గడుపుతున్నాడు. పోయిన భార్య మళ్ళీ వచ్చిందని ఛాసే లేదు ఆయన. ఆ భార్య ఉన్నట్టుగా అంత ఆనందంగా ఉన్నాడు. అలా తిరుగుతూ ఆనందం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు తండ్రి గారు పోయారు. శరీరం వదలక తప్పదు కదా, మానవ శరీరం అనేది వదలక తప్పదు. తండ్రి గారు మరణించారు. అస్వస్థులై 2-3 రోజుల్లోనే మరణించారు. తండ్రి పోయిన తర్వాత ఇంకా ఆయనకు అంత్యక్రియలని చేసేసి చేయాల్సినటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఆ తర్వాత మంత్రులు వాళ్ళంతా వచ్చారు. దుఃఖిస్తూ కూర్చున్నాడు. మీ నాన్నగారు పోయిన నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే ఎలాగయ్యా? రాజులైన రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. ప్రజాపాలకుడు ఉండాలి. పాలకుడు లేకుండా రాజ్యం ఉండదు. ఎందుకంటే ఈ రాజ్యంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు దాడులు చేసేటువంటి దొంగలు, దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అధర్మంగా జీవించేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజపాలన గట్టిగా ఉండి రక్షక భటులు గట్టిగా కనుక శిక్ష వేస్తూ ఉంటే భయపడి అణిగి ఉంటారు. లేకపోతే వాళ్ళంతా విజృంభిస్తారు. దాంతో రాజ్యంలో అలకల్లోలం ఏర్పడుతుంది. ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతారు. ప్రజలు ఇబ్బందులు పడడం కాకుండా పక్క రాజ్యాల వాళ్ళు కూడా ఈ రాజ్యం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పక్క రాజ్యం వాళ్ళు దాడి చేసినప్పుడు ఉన్న రాజ్యం కూడా పోతుంది. ఇలాంటి దుస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో, దుఃఖాన్ని దిగమింగు. పోయిన నాన్నగారు రారు, ఆయన గురించి మీరు బాధపడవద్దు, మీకు పట్టాభిషేకం ఏర్పాటు చేస్తాం, మీరు అంగీకరించండి అని చెప్పేసి మంత్రులంతా చెప్పి మొత్తానికి ఒప్పించారు. ఒప్పించారు. తప్పదు కదా, కార్యక్రమాలు చేసుకోకుండా జీవితం ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోయిన తర్వాత మిగతా వాళ్ళకి అన్నం తినకుండా ఉంటారు, వీళ్ళు రాకుండా ఉంటారు, జీవితం గడపకుండా ఉంటారు. నెమ్మదిగా ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ కాలం మార్పు తీసుకొస్తుంది.
నెమ్మదిగా వాళ్ళ విస్మరిస్తాం. మన తాతలు ముత్తాతలు తండ్రులు ఎంతమంది పోయారు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. ఏదో ఆ రోజు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటాం. తద్దినం అంటారు. అందుకే ఆ రోజు వాళ్ళు పోయిన రోజు గుర్తు చేసుకొని ఆ రోజు తద్దినం పెడతాం. తద్దినం అంటే శ్రాద్ధ కర్మ నిర్వహిస్తాం. కాబట్టి ఒకడు పోగానే ప్రపంచమే మునిగిపోదు. పెద్ద పెద్ద మహాత్ములు పోయారు, శరీరాలు వదిలేరు. అందుకోసం శరీరం ఎప్పుడైనా పోయేదే, దీంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవు అని చెప్పి ఆ మంత్రివర్గం వాళ్ళు తర్వాత 7 నదీ జలాలు నీళ్లు తీసుకొచ్చి 7 నదీ జలాలు తీసుకొచ్చి అద్భుతంగా ఆయన పట్టాభిషేకోత్సవం చేశారు. రాకుమారుడు ఇప్పుడు రాజు అయిపోయాడు. ఇంతకుముందు యువరాజు అని పిలుచుకునేవాళ్ళు. అలాంటిది ఆయనకే పట్టాభిషేకం చేశారు. ఆయన నెమ్మదిగా తండ్రి దుఃఖంలోంచి బయటపడి ఇటు రాజ్యపాలన అటు భార్యతో కాపురం చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇలా చాలా కాలం తండ్రిని మించిన తనయుడిగా కీర్తి గడించాడు. పాలన చేయడం వేరు, అప్పుడు వారసత్వంగా ఉండేది రాజ్యం. ఇప్పుడు కూడా వారసత్వం కావాలని కొంతమంది కోరుకుంటారు, కానీ అది సమంజసమైనా కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు ప్రజల దాకా లేదు, ఆ మంత్రులు వాళ్ళే నిర్ణయించేవాడు. దానివల్ల రథధ్వజుడు పాలన చాలా అద్భుతంగా ఉండి ఆయన కొద్ది కాలంలో బాగా పేరు వచ్చేసింది. మంచి కీర్తిమంతుడయ్యాడు. ఏ రాజ్యంలో చూసినా, ఏ లోకంలో చూసినా ఋతధ్వజుడు అంటే గొప్ప పాలకుడు, ఉత్తమ పాలకుడు, సదాచార సంపన్నుడు, ధార్మికుడు, ధర్మ విరుద్ధంగా ఏ పని చేయడు, ఏ ప్రజల్లో ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోడు అనేటువంటి ఈ ప్రశంసలు అంతటా వినబడుతున్నాయి, లోకం అంతా వినబడుతున్నాయి. ఎంతకాలం ఆ ప్రశంసలు లోకంలో ఉంటాయో అంతకాలం అహంకారం రాకుండా ఉండాలి. ఇది ముఖ్యమైన. పొగడగానే అహంకారం వచ్చేస్తుంది. రథధ్వజుడు అలాంటి అహంకారాన్ని దూరంగా పెట్టి పరిపాలన మాత్రం సక్రమంగా అద్భుతంగా సాగిస్తున్నాడు. అందువల్ల రథధ్వజుని యొక్క పాలన క్షేమంగా సాగుతుండగా ఇక్కడ భార్యతో కూడా ఆయన అన్యోన్యంగా ప్రేమగా కాపురం చేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె కడుపు పండింది. కడుపు పండటం మాకు తెలుసు, తెలుగులో కడుపు పండింది అంటారు. భార్య గర్భవతి అయింది. సరే, ఆమెకు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ, సంస్కారాలు ఉంటాయి కదా, శ్రీమంతం, పుంసవనం, ఇవన్నీ చేస్తారు. అవన్నీ చేశారు. ఆమెకి ఇవి కొత్తగా ఉన్నాయి. దేవతా స్త్రీలకు ఈ సంస్కారాలు ఉండవు, మానవ స్త్రీలకు మాత్రమే ఉంటాయి. మానవుని పెళ్లి చేసుకుందామంటే ఆమె కూడా మానవ కన్యలాగే ఇక్కడ ఏమున్నాయి ఇవన్నీ అనుభవించాల్సిందే. అలా మానవిగా మారినటువంటి ఆ మదాలస ఆ ఉత్సవాలను కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమిటి అని. ఇలా ఉంటుందా? లోపల పుట్టబోయేవాడు పుడతాడు, వాడు కొంతకాలం ఉంటాడు, పోతాడు. ఈ ఉత్సవాలు ఎందుకు అని ఆ మనసులో ఒక ఆలోచన కలిగింది. కానీ ఎవరితో చెప్పాలి? శాసనం చేస్తుంటారు, అది ఒక ఆచారం అనుకుంది. సరే, ఇక్కడ పద్ధతులు వెళ్ళి చేస్తున్నారులే, అలా చేశారు. మొత్తానికి కొంతకాలం తర్వాత అంటే 9 నెలలు గడవడం ఏదో ఉంటుంది కదా మన కార్యక్రమం. 9 నెలలు పూర్తయి 10వ మాసంలో అడుగు పెట్టగానే ఆమె ప్రసవించింది. ప్రసవించి మగ కుమారుని మగ పిల్లాడు పుట్టాడు. మగ పిల్లాడు పుట్టగా రాజు చాలా సంతోషించాడు. ఓహో, ఇక్కడ పిల్లలు పుడితే సంతోషిస్తారా అనుకుంది. ఆమె కొంచెం దేవతా లక్షణాలు పోలేదు, మొత్తం పూర్తిగా పోలేదు. కాబట్టి ఆమె జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇటు మానవుల జ్ఞానాన్ని పొందుతుంది, ఆ దైవ జ్ఞానం ఉంది అని చెప్పి చాలా సంతోషపడింది. సరే, పురుడు చేయడం అవన్నీ ఏవో చేస్తారు కార్యక్రమాలను 11వ రోజు నాడు చేశారు. బారసాల నాడు బారసాల అని చేస్తారు. బారసాల అయింది. సరే, ఆ బారసాల నాడు పిల్లవాడికి నామకరణం చేస్తారు. ఈ నామకరణాన్ని బ్రహ్మాండ ఉత్సవంగా చేస్తారు. అందులో రాజకుటుంబం వాళ్ళకి ఏం దక్కుంటుంది? అద్భుతంగా కార్యక్రమంతో నిర్వహిస్తూ తండ్రి గారి చేత పేరు పెట్టిస్తున్నారు. తండ్రి గారు చెప్తారు కదా పేరు, దాంట్లో రాయడం, బియ్యంలో రాయడం, చెవులు చెప్పడం, బియ్యంలో రాయడం చేస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆయన పేరు పెట్టాడు. మొట్టమొదటి పుట్టిన నా కుమారుడు మంచి పరాక్రమవంతుడు కావాలి. రాజులకు అట్లాగే ఉంటుంది కదా, తనలాగే తన కొడుకు పరాక్రమవంతుడై రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి అనుకుంటారు. ఎవరి కుమారుడైనా సరే మనకంటే గొప్పవాళ్ళు కావాలంటారు. పుత్రాదిచ్చేత్ పరాజయం అనే ఒక మాట ఉంది. తండ్రిని మించిన తనయుడు తండ్రిని కంటే గొప్పవాడుగా జీవిస్తే తండ్రి చాలా సంతోషిస్తాడు. శిష్యాదిచ్చేత్ పరాజయం, అలాగే గురువు కంటే శిష్యుడు గొప్పవాళ్ళు అయితే గురువు సంతోషిస్తాడు. అందువల్ల ఇక్కడ తనకంటే గొప్పవాడు కావాలని చెప్పేసి భావించి తండ్రి ఆ పిల్లవాడికి విక్రాంతుడు అని నామకరణం చేశారు.
ఆ నామకరణం చేసి విక్రాంతుడు అబ్బాయి పేరు అనగానే పక్కపక్క నవ్వేసింది మదాలస. ఈ నామకరణం ఏంటి అని, అయ్యో ఇది రాకుమారుడు కాబట్టి నామకరణం చేస్తారని చెప్పేసి పక్క వాళ్ళు ఎవరో అనేశారు. నవ్వేసింది. నవ్వుతుంది ఎందుకు అని చెప్పేసి ఆయనకు కొంచెం సందేహం వచ్చింది రాజుగారు. సంతోషపడాలి కానీ నవ్వడం ఎందుకు, కొంచెం అపహాసం చేసినట్టుగా నవ్వింది ఆవిడ. ఆవిడ నవ్వులో కొంచెం విడకారం కనిపించింది. ఆయన సర్లే ఏదో వచ్చిందిలే, నాకేదో గుర్తు వచ్చింది, పోయి నవ్విందిలే అని చెప్పేసి అనుకున్నాడు. ఊరుకున్నాడు. తర్వాత నెమ్మదిగా పిల్లవాడు పెరుగుతున్నాడు. బోర్లో పడ్డాడు. బోరగిల పడటం అవుతుంది కదా, ఆ బోర్లో పడేసరికి ఆ రోజు కూడా నవ్వడం మొదలుపెట్టి శరీరం బయటికి రావడం, ఆ శరీరానికి ఈ అటు ఇటు కదలడం, బోర్లో పడడం, ఇదంతా ఏమిటి అని చెప్పేసి నెమ్మదిగా పిల్లవాడు పెరుగుతున్నాడు. మాటలు వచ్చాయి. ఒక్కొక్కటి జరుగుతుంది. ఒక్కొక్క ప్రతి క్రియ కూడా నవ్వుతూనే ఉంది ఆవిడ.